హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఏసీ రూమ్లో ఉన్నా కూడా రూమ్ అనేది కూల్ అవ్వట్లేదు లేదా కూల్ అవ్వడానికి ఎక్కువసేపు పడుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. సో దీనికి రీజన్ మేబీ మీ రూమ్లో ఉన్న వస్తువులు అయి ఉండొచ్చు. ఈ వీడియోలో నేను మీ రూమ్లో ఎటువంటి వస్తువులు ఉండకూడదు అండ్ ఎందుకు ఉండకూడదు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను మీ శంకర్ అండ్ మీరు చూస్తున్నది 10am టెక్. ఏసీ ఉన్న రూమ్లో ఎటువంటి వస్తువులు ఉండకూడదు అంటే ఫస్ట్ వచ్చేసి ఐరన్ మెటీరియల్. మన రూమ్లో ఐరన్ మెటీరియల్స్ లైక్ ఐరన్ టేబుల్స్, ఐరన్ చైర్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండటం వల్ల ఏసీ దగ్గర నుంచి వచ్చే కూలింగ్ అనేది ఈ ఐరన్ మెటీరియల్స్ తాము అబ్జర్వ్ చేసుకుని రూమ్ అనేది ఇంకా వేడిగా ఉండేలా చేస్తాయి ఉంటుంది. అండ్ ఏసీ కూడా త్వరలో పాడైపోయే అవకాశం ఉంది. సో మీ రూమ్లో ఐరన్ మెటీరియల్స్ ఎక్కువగా ఉండకూడదు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెసివ్ ఫర్నిచర్ లైక్ సోఫాస్, బీరువాలు, చైర్స్, బుక్ షెల్ఫ్స్ ఇలాంటివి రూమ్ లో ఉండటం వల్ల కూలింగ్ ఎయిర్ అనేది రూమ్ లో సర్క్యులేట్ అవ్వకుండా అవి అడ్డుపడతాయి. దీనివల్ల కూడా ఏసీ రూమ్ ని కూల్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి స్టవ్స్ అండ్ ఓవెన్స్. ఈ స్టవ్స్ అండ్ ఓవెన్స్ అవి హీట్ ని ఎక్కువగా రిలీజ్ చేయడం వల్ల ఏసీ అనేది రూమ్ ని ఎప్పటికీ కూల్ చేయకుండా ఇవి అడ్డుపడుతూ ఉంటాయి. సో మీ ఇంట్లో స్టవ్స్, ఓవెన్స్ ఉండకూడదని కాదు, బట్ ఏసీ ఉన్న రూమ్ లో ఉండటం వల్ల ఏసీ మీద బర్డెన్ పెరిగే అవకాశం ఉందని చెప్తున్నాం. అండ్ ఫోర్త్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ టీవీస్, రిఫ్రిజిరేటర్స్, డ్రైయర్స్, కెటిల్స్ లాంటివి రూమ్లో ఉండటం వల్ల అవి కూడా హీట్ని ఎక్కువగా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మళ్ళీ మన ఏసీ మీద బర్డెన్ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. సో ఇవి కూడా వేరే రూమ్లో ఉండేలాగా చూసుకోండి మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసి మన ఏసీ ఉన్న రూమ్లో కర్టెన్స్ అనేవి ఎలాగా ఉండాలంటే, చాలామంది ఏసీ ఉన్న రూమ్లో కర్టెన్స్ వాడుతూ ఉంటారు, బట్ ఈ కర్టెన్స్ అనేవి మరీ హెవీగా అండ్ డార్క్ కలర్స్ వాడకుండా ఉంటే మంచిది. బికాస్ ఇవి హెవీగా డార్క్ కలర్స్ తో ఉండటం వల్ల ఎక్కువగా కూలింగ్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో అండ్ కర్టెన్ అనేది మీడియం వెయిట్ అండ్ లైట్ కలర్ గా ఉండాలి. అలాగే చాలా మంది ట్రాన్స్పరెంట్ కర్టెన్స్ కూడా వాడుతుంటారు. ట్రాన్స్పరెంట్ కర్టెన్స్ కూడా ఏసీ ఉన్న రూమ్ లో వాడడం మంచిదే, కానీ దానివల్ల మీ రూమ్ ఎక్కువగా మంచిగా కనిపించకపోవచ్చు. సో నేను రికమెండ్ చేసేది అయితే కనుక మీడియం వెయిట్ అండ్ లైట్ కలర్ కర్టెన్స్. సిక్స్త్ పాయింట్ వచ్చేసి విండోస్ అండ్ డోర్స్ అనేవి అన్ని రూమ్స్ లో ఉంటాయి, బట్ ఇవి అయితే ఏసీ వేసినప్పుడు క్లోజ్ గా ఉండటం అనేది చాలా ముఖ్యం. బికాస్ ఇవి ఓపెన్ గా ఉండటం వల్ల కూలింగ్ ఎయిర్ అనేది ఎక్కువగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల రూమ్ అనేది ఎప్పటికీ కూల్ అవ్వలేదు. సో నా యొక్క మెయిన్ సజెషన్ ఏంటంటే, మీరు కనుక ఏసీ వేశారు అండ్ డోర్ అనేది తెరవాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఫ్యాన్ కూడా వేసుకోండి. దానివల్ల ఏసీ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏసీ ఉన్న రూమ్ లో షెల్ఫ్స్ అనేవి ఉంటాయి, కానీ ఆ షెల్ఫ్స్ లో ఎక్కువగా బట్టలు పెట్టడం వల్ల ఈ బట్టలు అనేవి ఏసీ నుంచి వచ్చే కూలింగ్ ని కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇలా బట్టలు పెట్టినప్పుడు ఆ షెల్ఫ్ ని మీరు కర్టెన్స్ కవర్ చేయడం లాంటివి చేయండి. ఇలా కవర్ చేయడం వల్ల ఏసీ నుంచి వచ్చే కూలింగ్ ని ఆ బట్టలు అబ్జర్వ్ చేయకుండా కర్టెన్స్ అనేవి ఆపుతూ ఉంటాయి. అండ్ ఏసీ ఉన్న రూమ్ లో ఏ వస్తువులు ఉండకూడదు మీకు అర్థమైనట్టుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం 10am టెక్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ మోర్ అప్డేట్స్.